ఎన్నికల సమయంలో మహిళలు ఓటుకి 2,000 రూపాయలు తీసుకుంటూ ప్రలోభాలకు గురవుతున్నారంటూ సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీస్తున్నాయి. ఇంక ఇదే అంశం మీద మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు వరది కళ్యాణ్. మేడం చెప్పండి, చంద్రబాబు నాయుడు మహిళల్ని ఈ విధంగా కించపరిచే విధంగా మాట్లాడడాన్ని ఏ విధంగా చూస్తారు? ఈ విధంగా మాట్లాడడం మహిళల్ని తీవ్రంగా అవమానించడం, కించపరచడం. ఎందుకంటే అసలు ఓటుకు నోటు అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చిందే చంద్రబాబు నాయుడు గారు. మళ్ళీ ఈ విధంగా నీతులు చెప్తూ ఉన్నారు. అసలు ఆ రోజు తెలంగాణలో స్టీఫెన్సన్ ద్వారా 50 లక్షల రూపాయలు పంపించి ఓటుకు నోటుకి తెరలేపింది అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు. అసలు ఎన్నికల్లో విచ్చలవిడిగా డబ్బులు పంచడం అనే కాన్సెప్ట్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. 1996లో అతను ముఖ్యమంత్రి అయ్యాకే ఈ డబ్బులు పంపిణీ అనేది ఈరోజు విచ్చలవిడిగా జరిగే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. ఈ విధంగా చేసిందంతా అతను చేసేసి మళ్ళీ నీతులు చెప్తూ ఉన్నారంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఉన్న మహిళలు నవ్వుకుంటూ ఉన్నారు. ఇలా చెప్తూ మహిళలను అవమానిస్తూ ఉన్నారు. కానీ చెప్పిన దానిలో ఒక మాట చెప్పారు అతను, ఒక మంచి మాట ఏంటంటే 2,000 తీసుకొని ఓట్లేస్తే ఆ వచ్చినవాడు 2 లక్షల రూపాయలు లాగుతాడు అనేసి. నిజమే, అందువల్లనే మీరు 2,000 ఇచ్చి ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రిగా, మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా మీ కూటమిలో వాళ్ళు అధికారంలోకి వచ్చాక ఈరోజు లక్షలు, వేల కోట్ల రూపాయలు లాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే తీసుకుంటే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉండేది. 2014లో అది డివైడ్ అయిపోయాక మన రాష్ట్రానికి ఉమ్మడి రాజధానిగా హైదరాబాదు 10 ఏళ్ళ అవకాశం ఇస్తే ఓటుకు నోటు కేసులో చంద్రబాబు నాయుడు గారు దొరికిపోవడం వలన పారిపోయి వచ్చేసిన పరిస్థితి. ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదుని వదిలేసుకొని వచ్చేశారు. అంతేకాకుండా హైదరాబాదులో 2 లక్షల కోట్ల విలువైన ఈ రాష్ట్ర సంపదని అక్కడ వదిలేసి పారిపోయిన వచ్చేసిన పరిస్థితి కూడా ఈ రాష్ట్ర ప్రజలు ఎవరూ కూడా మర్చిపోరు. ఎందుకు? మీరు ఆ రోజు తప్పు చేయడానికి పూనుకున్నారు కాబట్టి, ఆ రోజు ఓటుకు నోటు కేసులో దొరికిపోయారు కాబట్టి ఈ విధంగా పారిపోయి వచ్చి ఈ రాష్ట్ర ప్రజలకు తీవ్రమైన అన్యాయం చేయడం జరిగింది. 10 ఏళ్ళుగా రాష్ట్ర రాజధాని లేని పరిస్థితిని, రాష్ట్ర రాజధాని లేని గతిని ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకి మీరు కల్పించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అంటూ ఉంటారు కదా, వర్చువల్గా నేను వెంకటేశ్వర స్వామితో మాట్లాడతాను అనేసి. సరే, వెంకటేశ్వర స్వామి అంటే అంత నమ్మకం ఉంటే ఈ దేశ ప్రజలందరూ ఎదురుగా వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి నేను ఎన్నికల్లో డబ్బులు పంచలేదు అని చెప్పగలరా? లేదా రానున్న స్థానిక సంస్థల ఎన్నికలు అవ్వచ్చు, నెక్స్ట్ సాధారణ ఎన్నికల్లో అవ్వచ్చు, మీరు డబ్బులు పంచను అని వెంకటేశ్వర స్వామి మీద ప్రమాణం వేసి చెప్పగలరా అని చంద్రబాబు నాయుడు గారిని నేను అడుగుతూ ఉన్నాను. తప్పులన్నీ మీరు చేసి తిరిగి నీతులు చెప్పడం ఎంతవరకు సమంజసం? ఈరోజు తీసుకుంటే ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయలేదు. సూపర్ 6 అని చెప్పారు, సూపర్ 7 అని చెప్పారు. అలాగే వీళ్ళు జూన్లో అధికారంలోకి వస్తే జూన్ నుంచి అమలు అయిపోతాయని మేనిఫెస్టోలో బాండ్స్ ఇచ్చి అలాగే ఊరూరా పంచడం జరిగింది. ఇంటింటికి మేనిఫెస్టోలు, బాండ్స్ పంచడం జరిగింది. ఈరోజు 25 నెలలైనా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా మహిళల్ని, ప్రజల్ని నెట్ట నిలువుగా మోసం చేసిన పరిస్థితి చూసాము. ఈరోజు ఆడబిడ్డ నిధి లేదు, సున్నా వడ్డీ లేదు. అలాగే తీసుకుంటే ఉచిత బస్సు అనేది కొన్ని బస్సులకే పరిమితం చేయడం జరిగింది. ఫ్రీ గ్యాస్ సిలిండర్ అనేది తీసుకుంటే 55 లక్షల మంది లబ్ధిదారులకి ఎగ్గొట్టడం జరిగింది. తల్లికి వందనం 20 లక్షల మంది లబ్ధిదారులకి ఎగ్గొట్టడం జరిగింది. అలాగే 1 సెంటు స్థలం కూడా మహిళలకు ఇవ్వని పరిస్థితి, అలాగే 1 ఇల్లు కూడా కట్టివ్వని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. అలాగే నిరుద్యోగ భృతి 3,000 రూపాయలు ఇస్తానని చెప్పి ఏ ఒక్క మహిళా నిరుద్యోగికైనా 3,000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా? ఏ ఒక్క హామీ అమలు చేయలేదు. సరికదా ఈరోజు మహిళలకి, ప్రజలకి రక్షణ లేని పరిస్థితి. పోలీసులనేమి ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి ఉపయోగిస్తూ ఉన్నారు, ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడానికి ఉపయోగిస్తున్నారు. అంతే తప్ప అంబేద్కర్ రాజ్యాంగం అమలు కోసం వాళ్ళని ఉపయోగించని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. దానివల్ల ఈరోజు పోలీస్ వ్యవస్థ కేంద్ర ప్రభుత్వ నివేదికలు ఈరోజు తీసుకుంటే 36వ స్థానం. అన్ని రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలు 36 ఉంటే 36వ స్థానానికి ఈ రాష్ట్రంలో బిఎన్ఎస్ఎస్ చట్టాల అమలు పనితీరులో పోలీసు శాఖ 36వ స్థానానికి పడిపోయింది. అలాగే మొన్న కేంద్ర ప్రభుత్వం చెప్పిన నివేదికలో పోలీసుల తాలూకా అంతర్గత నివేదికలో తెలిసిన విషయం ఏంటంటే మన పోలీస్ శాఖ 26వ స్థానానికి పడిపోయింది. అంటే
పోలీసుల్ని ఎంతసేపు కూడా కక్ష సాధింపులకే వీళ్ళు వాడుతూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. మళ్ళీ మా ప్రజల్ని, ముఖ్యంగా మహిళల్ని మభ్యపెడుతూ నిన్న స్వాతంత్ర దినోత్సవం రోజు ఏ విధంగా వీళ్ళు పబ్లిసిటీ స్టంట్స్ చేశారు, ఈ రాష్ట్ర ప్రజలందరూ చూశారు. ఆ పబ్లిసిటీ స్టంట్స్లో కూడా పచ్చి అబద్ధాలు చెప్పడం, పచ్చి అబద్ధాలని పాపం అమాయకమైన మహిళలతో కూడా చెప్పించారు. ఆ సాఫ్ట్వేర్ ఎంప్లాయీతో పచ్చి అబద్ధాలు చెప్పించిన పరిస్థితి కూడా మనం చూసాము. కాబట్టి మహిళలందరూ వీళ్ళకి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. మహిళలు అనేవాళ్ళు పిల్లల్ని పాలిచ్చి పెంచడమే కాదు, పాలకులకి దించడం కూడా మహిళలకు తెలుసు. అలాగే కుటుంబాన్ని నిలబెట్టుకోవడమే కాదు, ప్రభుత్వాలు తప్పు చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడం కూడా మహిళలకు తెలుసని తెలియజేసుకుంటూ, ఎప్పటికైనా ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయాల్సిందిగా చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను. మహిళలను కించపరిచే విధంగా చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలను వరద కళ్యాణ్ తీవ్రంగా ఖండిస్తున్నారు. ఎన్నికల్లో డబ్బులు పంచడానికి ఆర్జుడు మూలపురుషుడు చంద్రబాబు నాయుడు అని 1996లో ఆయన సీఎంగా వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఓట్లకు డబ్బులు పంచడం అనే సంస్కృతిని తీసుకువచ్చారని చెప్తున్నారు. చంద్రబాబు నాయుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోట్లు అనే అంశానికి తెరలేపి పారిపోయి ఆంధ్రప్రదేశ్కి వచ్చిన సీఎంగా చరిత్రలో చంద్రబాబు మిగిలిపోతారని చెప్పి వరద కళ్యాణ్ చెప్తున్నారు. కెమెరామెన్ శంకర్తో నాయుడు, విశాఖపట్నం.